విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యా సంస్థలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ జేఈఓ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అలిపిరిలోని ఎస్పీబీసీ కార్యాలయం నుంచి టీటీడీ డీఈఓ వెంకట సునీల్తో కలిసి కళాశాల ప్రిన్సిపల్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ ఏ శరత్ మాట్లాడుతూ ఆలయాల నిర్వహణతో పాటు విద్యా రంగానికి సమాన ప్రాధాన్యతనిస్తూ టీటీడీ 7 దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. తిరుపతితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. విద్య ద్వారా యువతలో ఉపాధి అవకాశాలతో పాటు సామాజిక బాధ్యత, నైతిక విలువలు, ఉత్తమ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతాయని వివరించారు. టీటీడీ విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను మెరిట్, పారదర్శకత, జవాబుదారీతనం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జేఈఓ తెలిపారు. అడ్మిషన్ నిర్వహణ కోసం ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. కోర్సుల వారీగా సీట్ల లభ్యత, ఖాళీల భర్తీ, స్పాట్ అడ్మిషన్ నిర్వహణ వంటి అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. అడ్మిషన్ ఫీజులను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే స్వీకరించాలని, విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల, బాలమందిరం, బదిలీల పాఠశాల తదితర ప్రత్యేక విద్యా సంస్థల అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటనలు, ఫ్లెక్సీలు, డిజిటల్ మరియు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి విద్యార్థికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ డీఈఓ వెంకట సునీల్ పాల్గొనగా వివిధ కళాశాల ప్రిన్సిపల్స్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఓం నమో వెంకటేశాయ. ఈసారి టీటీడీ విద్యాలయాల్లో మంచిగా ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ మంచిగా జరగాలనే ఉద్దేశంతో అందరూ ప్రిన్సిపాల్స్కి, హెడ్ మాస్టర్స్కి ఏమేమి చర్యలు తీసుకోవాలో చెప్పడం జరిగింది. గౌరవనీయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్ కూడా ఈసారి అడ్మిషన్స్లో చాలా ట్రాన్స్పరెంట్గా, పద్ధతి ప్రకారం, హ్యాసల్ ఫ్రీగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో జరగాలని ఆదేశాలు ఇచ్చున్నారు. దాని ప్రకారం ఇప్పటికే 2 రౌండ్స్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ విత్ ప్రిన్సిపల్స్, హెచ్ఎంస్, కన్సర్న్ వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది, ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రతి కాలేజీలో అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించి డిపార్ట్మెంట్ వారీగా, సెక్షన్ వారీగా ఎక్కువ అడ్మిషన్స్ కమిటీస్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. అండ్ ఏదైతే ఆన్లైన్ ద్వారానే పద్ధతి ప్రకారమే మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఎక్కడా అన్యాయం జరగకుండా టోటల్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే ఈ అడ్మిషన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. ఇంక్లూడింగ్ విద్యార్థులు కట్టవలసిన ఫీజెస్ని కూడా డీజీ క్యాంపస్ యాప్ ద్వారా మనం ప్రతి కాలేజీలో టీటీడీ ఇన్స్టిట్యూషన్లో యాప్ ద్వారానే ఫీజు కలెక్షన్ చేసుకోవటం జరిగింది. ఆ విధంగా చర్యలు తీసుకుంటూనే ఈసారి టైమ్లీ అడ్మిషన్స్ అయ్యే విధంగా ఇటు మనకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్లో అడ్మిషన్ జరుగుతాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నికల్గా జరుగుతాయి. అదేవిధంగా కొన్ని మనకు ఆఫ్లైన్లో కూడా ఇటు మ్యూజిక్ కాలేజ్ కానీ మన యాప్స్ ద్వారా కూడా మన ఆన్లైన్లో కూడా జరుగుతాయి. వేద పాఠశాలల్లో వేదిక యూనివర్సిటీ ద్వారా నోటిఫికేషన్, అదేవిధంగా ఆ షెడ్యూల్ ఫాలో అవుతాం. ఇనఫ్ పబ్లిసిటీ కూడా చేసుకుంటూనే ఈసారి అడ్మిషన్స్ మంచిగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు కూడా జూమ్ కాన్ఫరెన్స్ అందరి ప్రిన్సిపాల్స్, హెచ్ఎంస్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినాం. సో ఆ విధంగా ఈసారి పిల్లలకి అసౌకర్యం కలగకుండా అడ్మిషన్ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఈ అడ్మిషన్ ప్రక్రియ బాగా జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.